ఎలా ఉన్నారు? నీరసంగా ఉన్నారా? పర్వాలేదా? బాగానే ఉన్నారు. ఎవరైనా కొంతమంది బలహీనత, అనారోగ్యాల వలన కొంచెం ఇబ్బంది ఉన్నా కొంచెం ఓర్చుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరీ ఓర్చుకోలేనంత ఇబ్బంది ఉంటే కనుక వెనక వెళితే కనుక వాలంటీర్స్ ఉంటారు. మీరు మీ కళ్ళు తిరగటమో, నీరసమో ఆ పరిస్థితుల్లో నుండి బయటికి రావటానికి ఏదైనా ఫుడ్ తీసుకోవటానికి ప్రయత్నించండి. మరీ కళ్ళు తిరిగి పడిపోతామేమో అనే పరిస్థితి కనుక ఎవరికైనా ఉన్నట్లయితే. ఇక దేవుని వాక్యం దగ్గరికి వస్తున్నాం. మీ అందరూ కూడా నేను ఈరోజు ఉపవాస ప్రార్థనలో ప్రారంభంలో చెప్పినట్లు వాక్యాన్ని నమ్మటంలో ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యం కానీ, అశ్రద్ధ కానీ, వెనకడుగు కానీ వేయకపోతే నమ్మిన వాక్యం మనల్ని బలవంతులుగా మారుస్తుంది. నమ్మిన వాక్యం మనల్ని జయశీలులుగా చేస్తుంది. నమ్మిన వాక్యం మనల్ని ఆశీర్వదిస్తుంది. నమ్మిన వాక్యం ఆరోగ్యవంతులుగా చేస్తుంది. నమ్మిన వాక్యం ఈ ప్రపంచంలోనే నీతో పోటీ పడగలిగిన వారు ఎవరూ లేరు అన్నంత ఆనంద సంతోషాలు కల వ్యక్తిగా మారుస్తుంది. అదే దేవుని వాక్యంలో చెప్పబడిన మాట, చెప్పశక్యము కాని మహిమాయుక్తమైన ఆనందం, సంతోషం. అంటే ఆ సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించే వ్యక్తి అసలు ఈ ప్రపంచంలో నా అంత ఆనందంగా, సంతోషంగా ఎవరైనా ఉన్నారా అని అనుకుంటాడు. కారణం ఏంటంటే చెప్పడానికి వీలు పడదు కాబట్టి. మన దగ్గర డబ్బో, బంగారమో, వెండో, లేక ఇంకా ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే ఇన్ని ఉన్నాయని చెప్పొచ్చు. లేక ఏవైనా మనం కనుక మెడల్స్ సంపాదిస్తే ఇన్ని ఉన్నాయని చెప్పొచ్చు. కానీ దేవుడు ఏదైతే మన జీవితానికి రక్షణ, ఆనందం ఇస్తాడో అది చెప్పడానికి వీలు కానంత, అది మన జీవిత కాలం అంతా కూడా మనం కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం. ఉదయకాల ధ్యాన భాగంలో ఒక భాగమైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, ఆయన ఎందుకు మనని ఈ లోకంలో నుండి ప్రత్యేకపరిచి పిలిచాడు అని మనం చదువుకున్న వాక్య భాగంలో కనపడుతున్న మాటను మరొకసారి చూస్తే 9వ వచనంలో ఏమని ఉంది అక్కడ? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఆమెన్, హల్లెలూయా. మీ అందరూ కూడా నేను ఒక అసైన్మెంట్ ఇస్తాను, దానికి రెడీగా ఉండండి. అదేంటంటే, మీ ప్రక్కన కూర్చున్న వాళ్ళతో నువ్వు ఆశీర్వదించబడటానికి పిలువబడ్డావు అని చెప్పాలి. సరేనా? మీకంటే కొంచెం పెద్దవాళ్ళు అయితే కనుక మీరు అని చెప్పండి. అక్కడ ఉంది మీరు అనే ఉంది. దేనికి పిలువబడ్డాం మనందరం? దేవుడు తన వాక్యం ద్వారా ఏమని చెప్తున్నాడు? మనతో ఏమని మాట్లాడుతున్నాడు? మీరు ఆశీర్వదించబడటానికి పిలువబడ్డారు అంటున్నాడు. ఇది నమ్మాము అంటే కనుక జీవితంలో మనం వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో అయినప్పటికీ కూడా నువ్వు ఏదైతే నమ్ముతావో, నమ్మితే నా మహిమ చూస్తావని చెప్పలేదా అన్నట్లు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసిందని చెప్పినట్లు, నువ్వు కోరుకున్నట్లే నీకు అవునుగాక అని చెప్పినట్లు, ఏది నమ్మి దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారో అది నీకు సంభవిస్తుంది. చెప్పడానికి రెడీయా? అందరూ చెప్పండి రెడీ అని. స్త్రీల్లోంచి అంత సౌండ్ రావట్లే. 1 2 3 స్త్రీలు చెప్పండి. ఆ లాస్ట్ వాళ్ళు. ఓకే, గుడ్. నేను 1 2 3 అంటాను. అప్పుడు మీకు రెండు వైపులా ఉంటే రెండు వైపుల వాళ్ళతోనూ ఒకరి తర్వాత ఒకరికి చెప్పండి. ఒకవైపు ఉంటే కనుక ఒకరికి చెప్పండి. 1 2 3. బైబిల్లో ఉన్న వాక్యాన్ని చదివినట్టు కాకుండా మీరు వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా చెప్పాలి. వాక్యం చదివినట్లయితే ఆల్రెడీ చాలాసార్లు చదివాం కదా, ఇప్పుడు ఈరోజే 3-4 సార్లు చదివాం. మాట్లాడుతున్నట్టుగా చెప్తారా? మాట్లాడినట్లుగా. ఓకే, 1 2 3.
మనము ఆశీర్వదించబడటానికి పిలువబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. శపించబడటానికి కాదు, నాశనం అవటానికి కాదు, దరిద్రం అవటానికి కాదు, దౌర్భాగ్యం అవటానికి కాదు, ఒంటరిగా ఉండటానికి కాదు, మరి దేనికి కాదు, కృంగిపోవటానికి కాదు, నీరసిల్లిపోవటానికి కాదు. నువ్వు ఆశీర్వదించడానికి పిలువబడ్డావు. నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అనుకుంటున్నాడు. నిన్ను ఆశీర్వదించాలి అనుకుంటున్న దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను భూమి మీద ఆయనకి మహిమకరంగా మార్చాలి అనుకుంటున్నాడు. అందుకే ఆయన ఏమన్నాడంటే, మీరు లోకానికి వెలుగు అని చెప్పాడు. కాబట్టి చదువుకునే పిల్లలు మీ చదువుల్లో ఎప్పుడు కూడా స్కూల్కో, కాలేజీకో, యూనివర్సిటీకో వెళ్ళేటప్పుడు ఈశ్రోమంట, చిచి ఎందుకు వచ్చానా, ఎందుకు ఈ పరిస్థితులు, నాకేమి రాదు, నేను ఎలా ముందుకు వెళ్తాను అని అనుకోబాకండి. వాస్తవంగా రాకపోవచ్చు, కానీ మీకు వచ్చేటట్లుగా చేయగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. మీకు జ్ఞానమును ప్రసాదించి మీరు వరితో ఉంటే, మా వల్ల కాదు అనుకుంటే, ఖచ్చితంగా మీ వల్ల ఏటు చేయగలిగిన వాడు. ఎంతోమంది వాళ్ళ స్టడీస్ అయిపోయిన తర్వాత చెప్తూ ఉంటారు, అసలు నేను బిలో యావరేజ్, నేను ఇంత చదువుతానని కల్లో కూడా అనుకోలే. నాకు తెలిసిన ఒక సహోదరుడు అయితే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో చాలా సబ్జెక్టులు ఉండి ఇంట్లో చెప్పేశాను, నా వల్ల కాదు, ఇక నేను చదవను, ఇంకా నేను ముందుకు వెళ్ళలేను, ఇంక మానేస్తానని. కానీ నన్ను ఎంకరేజ్ చేశారు, దేవుడు దయ చూపించాడు. ఇంజనీరింగే కాదు, తర్వాత పీజీనే కాదు, పోస్ట్ గ్రాడ్యుయేటే కాదు, తర్వాత నేను డాక్టరేట్ అవటానికి, పిహెచ్డి చేయడానికి కూడా సహాయం చేశాడు. అది దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క దయ వలన, దేవుని కృప వలన అయ్యానని ఈ మధ్యకాలంలో చెప్పటం నేను విన్నాను. అలాగున నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నా వల్ల కాదు, ఇక నేను ముందుకు వెళ్ళలేను, ఇంక ఇంపాసిబుల్, దేవుడు ఇంపాసిబుల్ని పాసిబుల్గా చేస్తాడు. అలాగే వ్యాపారాల్లో ఇంకా నేను చేయలేను, నేను వ్యాపారానికి పనికిరాను, నా వల్ల కాదు, నేను ఏదో ఒకటి ఇంకా దారి చూసుకోవాలి, నేను ముందుకు వెళ్ళలేను అనుకున్న వాళ్ళు, దేవుడు వారికి తోడై ఉండి, నీ వల్ల అయితే కాదు, నేను తోడుగా ఉండటం ద్వారా నేను ఆశీర్వదిస్తాను అని ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకువెళుతూ ఉన్నాడు. అది ఆయన మంచితనం, అది ఆయన యొక్క ఆధిక్యత, అది ఆయన వలన మనకి కలిగేది. కాబట్టి కాలేజీకి వెళ్ళేవాళ్ళు కానీ, యూనివర్సిటీకి వెళ్ళేవాళ్ళు కానీ, స్కూల్కి వెళ్ళేవాళ్ళు కానీ, నేను చేత కానివ్వండి, నా వల్ల కాదు, నాకు అంత నాలెడ్జ్ లేదు, వరి అవ్వకండి. నిన్ను దానిలో ఆశీర్వదించటానికి దేవుడు పిలిచాడు. నీ ఉద్యోగంలో నా వల్ల కాదు, మా బాస్ ఎప్పుడు తిడుతున్నాడు, ఇంకా అన్ఫిట్ అంటున్నాడు, పోయి వేరేది ఏదైనా చూసుకో అంటున్నాడు, నా వల్ల కాదు. ఓకే, వాళ్ళు ఏదని నిన్ను టర్మినేట్ చేసినా, లేకపోతే ఏమని నిన్ను వద్దని చెప్పినా, నిన్ను వద్దు అని చెప్పి వాళ్ళు ఏదైతే అన్నారో, నీ నెత్తి మీద పాలు పోసినట్లుగా దేవుడు వేరొక దారి తెరిచి నీకు అద్భుతాలు చేసి తీరుతాడు. అది దేవుడు. ఇది దేవుని యొక్క మాట. ఏది అంటే ఆశీర్వదించటానికి పిలువబడ్డావు అనే మాట. అంతేగాని మనం ఒంటరిగా మిగిలిపోవటానికి కాదు, దిక్కులేని వారిగా ఉండటానికి కాదు, ఫెయిల్ అవటానికి కాదు, లేక అన్ఫిట్గా ఉండటానికి కాదు. అది దేవుని యొక్క కృప. అలాగున నీ జీవితంలో ఏదైనా కూడా అనారోగ్య సమస్యల్లో ఉండి, నా పరిస్థితి ఏంట్రా ఇలా అయిపోయింది, నేనేం చేయాలి, ఇక ఈ జబ్బులతో ఇలాగే నా జీవితం అయిపోద్దేమో అని కృంగిపోకు. స్వస్థపరిచే యెహోవాని నేనే అని చెప్పిన దేవుడు నీ అనారోగ్య సమస్యలలో, నీకున్న పరిస్థితులన్నిటిలో నీకు నెమ్మదిగా ఉండే ఒక దారిని చూపించి, నువ్వు శపించుకోవటానికి కాదు, నువ్వు దీవించబడిన దానివని, దీవించబడిన వాడవని దేవుడు నీకు తెలియపరిచే విధంగా కార్యాలన్నీ జరిగిస్తాడు. నువ్వు గనుక నన్ను దేవుడు పిలిచింది ఇలాగ ఉండటానికి కాదు, ఆశీర్వదించబడటానికి పిలువబడ్డాను అని నువ్వు గనుక నమ్మినట్లయితే, అయితే ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే,
ప్రతిరోజు ఏయో ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకుంటా ఏడుస్తా కురింగిపోయి అంత లోగా ఉన్నాను, మంచం మీద నుంచి నాకు లేవబుద్ధి కావట్లేదు, ఇలా కొంతమంది వర్రీతో ఉంటారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ రోజు పొద్దున్నే పట్టుకున్నాడు వాడు. ఎవడాడు? ఉన్నాడుగా ఒకడు, మనుష్యుల్ని సంతోషంగా ఉండటానికి ఇష్టపడని వాడు. సంతోషంగా ఉన్నారు అంటే వాడు కళ్ళు చూస్తూ ఉండలేవాడు. ఏదో ఒకటి. అందుకే భక్తులు ఏమన్నారంటే, పంట పండకపోయినా, పశువులు లేకపోయినా, అవి ఏమైపోయినా, ఏం జరిగిపోయినా, ఏది ఎలా ఉన్నా, నేను మాత్రం దేవుళ్ళు ఆనందించటం మానను అన్నారు. మన నోట కూడా ప్రతిరోజు అదే ఉండాలి. ఎవరు ఏదన్నా, ఏం జరిగినా, ఏవి ఎలా ఉన్నా, నేను దేవుళ్ళు ఆనందించటాన్ని ఒక్కరోజు కూడా మిస్ కాను. ఇది మన నోట ఉండవలసిన తీర్మానం. సహోదరుడ, సహోదరి, రోమీలకు రాసిన పత్రిక, ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి రోమీలకు రాసిన పత్రికను తెరిచి 12వ అధ్యాయం 17వ వచనం దగ్గరికి రండి. కీడునికి ప్రతికీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. చూడండి, ఆ 17వ వచనంలో ఏమని రాయబడి ఉంది? చేయకూడదు, కానీ ఏమనుందంటే మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. మనం ఎప్పుడు యోగ్యమైన వాటిని గురించి కానీ ఆలోచించాల్సింది, అయోగ్యమైన వాటిని గురించి కాదు. నువ్వు సంతోషంగా ఉండు, మనుషులందరూ సంతోషంగా ఉండటానికి కావాల్సిన ఆలోచించి. నువ్వు ఆనందంగా ఉండు, మనుషులందరూ ఆనందంగా ఉండాలంటే వాళ్ళని, నువ్వు దీవించబడిన వాడివి, నువ్వు ఆశీర్వదించబడిన దానివి, నువ్వు మేలు చేసే ఆ మనసు గలవాడివి, ఏదైతే ఉందో అది మనం చెప్తే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు. జీవితంలో మనం ప్రతిదినం దేవుళ్ళు ఆనందిస్తూ ముందుకు వెళుతూ ఉంటే అపవాదికి అవకాశం లేకుండా వాడు పారిపోతాడు. మనం కనుక ప్రతిరోజు ఏవో విషయాలను బట్టి, ఏవో విషయాలంటే ఎలా ఉంటాయంటే, నాకున్న ఈ జబ్బు వాళ్ళెవరికో కాలు తీస్తారు, నాకు కూడా తీస్తారేమో, వాళ్ళు ఎవరో చచ్చిపోయారు, నేను కూడా చచ్చిపోతానేమో, వాళ్ళు ఎవరో మెంటల్ అయిపోయారు, నేను కూడా మెంటల్ వచ్చేస్తున్నామో, లేకపోతే వాళ్ళు ఎవరో ఇలా అయిపోయారు, అలా అయిపోయారు. ఎప్పుడు చూసినా సరే ఈ భూమి మీద ఒక సర్వే ప్రకారం మనుషులు అనుకునే వాటిలో 99% ఎప్పుడు వాళ్ళ జీవితంలో జరగని వాటిని గురించి అనుకుంటూ, ఆలోచిస్తూ, ఊహించుకుంటూ బ్రతుకుతుంటారు. అలా అయిపోతా, ఇలా అయిపోతా, ఇది జరుగుతుందేమో, అది జరుగుతుందేమో, ఏమైపోతామో, ఏం జరిగిపోతుందో అని. అంటే ఎంత తప్పుగా ఆలోచిస్తున్నారో, ఎంత తప్పుగా ఊహించుకుంటున్నారో, ఎంత తప్పుడుగా బ్రతుకుతున్నారో ఆలోచించుకోండి. అదే నో వరీస్. ఏ ఆలోచన వచ్చినా వాటన్నిటినీ దేవుని వాక్యంతో వెళ్ళగొట్టేస్తాను, నేను అనుదినము దేవునిలో ఆనందంగా ఉంటాను. ఇది అయితే నీ తీర్మానం, ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించడానికి పిలువబడ్డావు అనే మాట ప్రతిరోజు నెరవేరు. 28 సంవత్సరాల క్రితం నేను వాక్యం చెప్పడానికి బయలుదేరినప్పుడు, ఈరోజు కనుక ఇలా ఉంటుంది పరిచర్య అని తెలిస్తే ఎలా ఉండేది? నేను మధ్యలో పడిన ఎన్నోసార్లు బాధ, లేక ఎన్నోసార్లు ఇబ్బంది, ఎన్నోసార్లు వేదన, అంటే చర్చి విస్తరణ కొరకని కాదు, పడుతున్న ఆ బాధల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, వాటి వలన కలిగిన పెయిన్, అవన్నీ నేను ఎలా తీసుకునేవాడిని అంటే, ఏం కాదులే, ఇదంతా ఒక ఉద్దేశం దేవుడిది, ఆ ఉద్దేశం నెరవేరటానికి జరుగుతుంది, వదిలే అనుకునేవాడిని. కానీ చాలా సంవత్సరాలు నేను వదలలేదు. అదే దుఃఖం, అదే బాధ, అదే కలవరం, అదే విధమైన నిరాశ. అంటే రోజులు, నెలలు, సంవత్సరాలు కాదు, గంటలు కావచ్చు, నిమిషాలు కావచ్చు, ఎన్ని నష్టపోయి ఉంటాను. అలాగే మీలో కూడా
ఈరోజు మీరు కలిగి ఉన్న పరిస్థితులు, మీ కెరియర్ యొక్క ప్రారంభంలో మీ పరిస్థితులు, ఆ రోజు మీరు ఎంత ఏడ్చారు, ఎంత నిరాశపడ్డారు, ఎంత మిమ్మల్ని మీరు శపించుకున్నారు, ఎంత బ్రతుకు మీద విరక్తి, అవన్నీ జీవితంలో జరిగిన తర్వాత దేవుడు ఆ పరిస్థితులన్నిటి గుండా తీసుకొచ్చి కొందరి జీవితాలు ఈ రోజున నెమ్మదిగా ఉంచాడు, సమాధానంగా ఉంచాడు, ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఇప్పుడున్న పరిస్థితుల గురించి వర్రీ ప్లేస్లో మీరు ఎలా ఉండాలంటే ఒక హోప్తో బ్రతకండి, హ్యాపీగా బ్రతకండి. హోప్ హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుంది. హోప్లెస్ సిచ్యువేషను ఎప్పుడు కూడా మనకి డిసప్పాయింట్మెంట్ క్రియేట్ చేస్తుంది, అంటే నిరాశను కలిగిస్తుంది. నిరీక్షణతో మనం ఉంటే అది ఎప్పుడు మనకి సంతోషాన్ని కలిగిస్తుంది. సామెతల గ్రంథంలో కూడా వ్రాయబడిన మాట మరొకటి చూస్తే, ఇరవయో అధ్యాయం సామెతల గ్రంథం 22వ వచనం. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, కీడునకు ప్రతి కీడు చేసేదను అని అనుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ఆయన నిన్ను రక్షించును. ఆయన కోసం నువ్వు కనిపెట్టుకుంటే కనుక ఆయన తప్పకుండా నేను సేవ్ చేస్తాడు. అది దేనిలో నుంచి అయినా సరే. షడ్రక మేషక అబేద్నెగోని అగ్నిగుండంలో నుండి సేవ్ చేసినట్టు, దానియేలుని సింహాల బోన్లో నుండి సేవ్ చేసినట్లు, ఇంకా మన పితరులను ఎంతోమందిని ఆ పేతురుని చెరసాల్లో నుండి సేవ్ చేసినట్లు, నువ్వు ఆయన కొరకు కనుక కనిపెట్టుకుని ఉంటే ఖచ్చితంగా నువ్వు సేవ్ అవుతావు. ఎవరైతే నేను కాపాడబడాలి, నేను రక్షించబడాలి, నేను సేఫ్గా ఉండాలి, నేను కంఫర్ట్గా ఉండాలని అనుకుంటున్నారో వారందరి జీవితాల్లో కూడా ఎరగవలసింది ఒక్కటే, నేను ఆశీర్వదించడానికి పిలువబడ్డాను అనే విషయాన్ని బట్టి దేవుని దగ్గర కనిపెట్టుకుని ఉంటాను. ఇంకా నేనేమి నా జీవితంలో ఆలోచించను. నేను ఎందుకు దేవుని చేత పిలువబడ్డానంటే బ్లెస్ చేయడానికి పిలువబడ్డా. ఎందుకు పిలువబడ్డానంటే సేవ్ చేయడానికి పిలువబడ్డా. ఎందుకు పిలువబడ్డానంటే కంఫర్ట్గా ఉండటానికి పిలువబడ్డాను. కాబట్టి నా హృదయంలో అపవాది ఎప్పుడు కూడా నన్ను ఏడిపించటానికి ప్రయత్నించిన ప్రయత్నాలు ఏది కూడా జరగదు 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 అని చెప్పు. అప్పుడు ఏదైతే దేవుడు చెప్పాడో దాని ప్రకారం ఆశీర్వదించడానికి పిలువబడిన నీవు, దీవించడానికి పిలువబడిన నీవు, వర్ధిల్లటానికి పిలువబడిన నీవు ఆశీర్వదించబడి దీవించబడి వర్ధిల్లి చివరికి ఆ దేవునితో కూడా ఉండటానికి ఒకరోజు నెమ్మదిగా అక్కడికి నీ జీవితం ప్రమోట్ చేయబడుతుంది. చాలాసార్లు లోకంలో చనిపోవటం ఏమంటారు, పోయారు పోయారు పోయారు. ప్రమోషన్ పోవటం కాదు, అంటే భూమి మీద నుంచి ప్రమోట్ చేయబడి పరలోకానికి చేరుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. జాబులోనేమో ప్రమోషన్ కావాలని ఆరాటపడతాం. భూమి మీద మాత్రం ప్రమోషన్ వద్దు అంటాం. ఎందుకంటే లోకంలో చేయాల్సినవి చాలా ఉన్నాయిగా. కొత్త కొత్త ఫ్యాషన్స్ అవన్నీ చూడాలి, లేకపోతే ఇంకా అవి కొనాలి, ఈ కొనాలి, అవి తినాలి, ఇవి తినాలి, లేకపోతే వాళ్ళ దగ్గర పేరు రావాలి, వీళ్ళ దగ్గర పేరు రావాలి. ప్రియులారా, దేవుడు దగ్గర మన జీవితంలో మనకి ఎప్పుడు ఉండాల్సిన ఆశ ఏంటంటే, ప్రభువా ఎప్పుడు కూడా నీకు మహిమ తేవటానికి ఏది నా జీవితంలో నువ్వు కోరుకుంటే వాటన్నిటికీ నేను సిద్ధం అని మనం అనుకోవటం కావాలి. స్టెఫెన్ చిన్నవాడండి, యవనస్తుడు. అందరూ రాళ్లతో కూడా చంపేశారు ఆ రోజుల్లో. స్టెఫెన్ సంతోషంగా ప్రమోట్ అయిపోయాడు. ఏమనుకున్నాడు తెలుసా స్టెఫెను? నాకంటే పెద్దవాళ్ళైన పేతురు, యోహోను, యాకోబు, ఆంద్రే వీళ్ళందరికీ లేని భాగ్యం నాకు దక్కింది. నేను మొట్టమొదట హతసాక్షిని అయ్యాను, అది నా ధన్యత అనుకున్నాడు. కాబట్టి జీవితంలో సంభవించే దేనిని బట్టి ఆందోళనతో, కలవరంతో, భయంతో బ్రతకడం కాదండి. ఎప్పుడు నేను ఎక్కడ ఏం చేయాలో, ఎలా ఉండాలో, ఎక్కడ ఉండాలో ఆయన నా జీవితంలో నిర్ణయిస్తాడు. దానికి నేను సిద్ధంగా ఉంటాను. నేను ఎప్పుడు సంకోచించను, ఎప్పుడు భయపడను.
నేటి సమాజ పరిస్థితుల్లో రకరకాలైన ఇబ్బందులు గుండా మనుషులు వెళుతున్నారు. దేవుడిని ఎరగని వాళ్ళు ఏమో భయంతో ఏడుస్తూ కేకలు వేస్తూ గొగ్గోలు పెడుతున్నారు. అయ్యో ఇలా అయిపోయాను, అయ్యో అలా అయిపోయాను, అయ్యో అని. మనమైతే మన ప్రభువు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడో వాటన్నిటి కొరకు మనం సిద్ధపడి ఆశీర్వదించబడటానికి పిలువబడ్డాం. అది నీవు ఒక కుటుంబంగా ఉన్నా, తల్లిగా ఉన్నా, తండ్రిగా ఉన్నా, కుమారుడిగా ఉన్నా, కుమార్తెగా ఉన్నా, యజమానిగా ఉన్నా, పనివాడిగా ఉన్నా, నువ్వు ఏదైనా నువ్వు సేవకుడిగా ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నిన్ను దేవుడు పిలిచింది దేనికి పిలిచాడంటే ఆశీర్వదించబడటానికి ఆయన పిలిచాడు. ఆయన మాట మనస్సుని ఎంత ఆనందంతో ఉంచుతుందంటే ఆశీర్వదించబడటానికి పిలువబడిన నీవు నేను ఎంత ధన్యులు. ప్రతి సంవత్సరం ఇలా ఆగస్టు 15, అక్టోబర్ 2, జనవరి 26, మే 1 అలా దేవుని సన్నిధిలో ఉండి ప్రభా గత కాలపు నా దోషాలు, అతిక్రమాలు, అపరాధాలు క్షమించి నన్ను సక్రమమైన మార్గంలో నడిపించాయా అని ప్రార్థన చేసుకుంటూ దేవుడు తన వాక్కు ద్వారా ఏ విషయాలు మనకు మంచిది కదని చెప్పాడో ఉదయకాలం మనం దేవుని వాక్యం విన్నప్పుడు మన జీవితంలో కీడుకు ప్రతి కీడు చేయకూడదని, దోషణకు ప్రతి దోషణ చేయకూడదని, అలాగే మనం మనుషుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేయాలని ఆయన చెప్పిన మాటలను తీసుకుని అవును ప్రభా నేను ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతా. ఎవరు ఎన్ని అన్నా నా నోట ఏమొస్తుందంటే దీవెన వస్తుంది ప్రభా. ఎందుకంటే నేను ఆశీర్వదించబడుటకు పిలువబడ్డాను, అంతేగాని నేను శాపగ్రస్తుడిగా ఉండటానికి పిలువబడలేదు. ఎప్పుడైతే ఇవి చెప్తామోనండి, ప్రతిరోజు మీరు పరలోకపు ఆనందాన్ని అనుభవించకపోతే అప్పుడు నన్ను అడగండి. ఏదైతే దేవుడు తన వాక్కు ద్వారా తెలియపరిచాడో అలా చేయటానికి ప్రయత్నం చేయండి. చేసిన కొంతకాలం తర్వాత మీరేమంటారంటే కీడు చేసిన వాడికి దీవెన చెప్పగానే అసలు పరలోకంలో ఇంత ఆనందం ఉంటుందా అనిపిస్తుంది నాకు. ఎంత ఆనందంగా ఉందో, ఎంత తృప్తిగా ఉందో, ఎంత సంతోషంగా ఉంటున్నానో. ఇంతకు ముందంతా శపించుకుంటూ ఉండేవాడిని, దేవుడు అవన్నీ మార్చేశాడని చెప్తావు. అలాగున దేవుడు మనందరినీ సిద్ధపరచును గాక. మనము ఆశీర్వదించబడుటకు పిలువబడ్డాం, అది నెరవేరును గాక. లోకంలో క్రైస్తవ్యంలో ఉన్న రకరకాల మోసాలు, అక్రమాలు, అన్యాయాలు, వీటి మీద మీరు ఎప్పుడు కూడా దృష్టి పెట్టకండి, చెవులు పెట్టకండి. ఊరినే ఫోన్ ఉంది కదా అని చెప్పి, టీవీ ఉంది కదా అని చెప్పి, ల్యాప్టాప్ ఉంది కదా అని చెప్పి పనికి మాలిని అన్ని వినబాకండి. వింటే అవిశ్వాసం వస్తుంది. వింటే అలాంటివన్నీ విన్నప్పుడు మనం ఆశీర్వదించబడటానికి అనే మాట పోయి మనం ఒక శాపగ్రస్తులుగా మనం అనిపిస్తూ ఉంటుంది. అవన్నిటి జోలికి వెళ్ళకండి. చక్కగా మీ పని మీరు చేసుకోండి. మీ ఉద్యోగమా, వ్యాపారమా, చేతి పనా, కుటుంబాల్లో పిల్లల్ని పెంచి పెద్ద చేయటమా చేసుకుంటూ వెళ్ళిపోండి. దేవుని సన్నిధికి వచ్చే రోజు ఆదివారం, శనివారం వాక్యం వినండి. ఆ వాక్యానుసారంగా ప్రభువా నన్ను ఇలాగూ సిద్ధపరచు అని ప్రార్థన చేసుకోండి. దేవుడే నడిపిస్తాడు. ఎవరైతే మినిస్ట్రీలో ఆయా సంఘాలలో దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నారో ఖచ్చితంగా మీరు కనుక ఇక్కడ చెప్పిన దాన్ని విని కన్ఫెస్ అయితే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు. కన్ఫెస్ అయితే అంటే కొంతమంది తెలియట్లేదేమో, అంటే ఏదైతే విని నీ తప్పు ఉంటే కనుక ఒప్పుకున్నట్లయితే ఏ ఒక్కరికి దేవుని యొక్క రాజ్యము దూరము కాదు. అది దేవుడు నడిపిస్తున్న విధానం, అది దేవుడు నడిపిస్తున్న క్రమం. మనం ఈ భూమి మీద నెమ్మదిగా సమాధానంగా జీవించి 10 మందికి ఒక వెలుగుగా ఉండి, 10 మంది కంటే కరెక్ట్గా 10 అని కాదు, ఈ భూమి మీద ఉన్న దేవుడు మనకు అప్పగించిన వారు మన ఎక్కడ పెట్టాడు అక్కడ వెలుగుగా ఉండి దేవుని మహిమపరిచి దేవుని దగ్గరికి వెళ్ళటమే మన రోడ్ మ్యాప్. అదేంటండి ఇంకా చాలా ఉన్నాయి కదా, పిల్లలు పెళ్లి చేయాలి, లేకపోతే అది ఇది, అవన్నీ ఈ లోక సంబంధమైన అవే జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఆటోమేటిక్ జరుగుతాయి. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి. నేను ఏ రోడ్ మ్యాప్ అయితే చెప్పానో దాని ప్రకారం నువ్వు వెళ్ళిపోతూ ఉంటే అవన్నీ జరిగి నీ జీవితంలో నెరవేరుతూనే ఉంటాయి. కానీ చాలామంది ఏంటో తెలుసా, దేవుని రోడ్ మ్యాప్ వదిలిపెట్టి ఆటోమేటిక్ జరుగుతాయి చూడండి, వాటి మీద దృష్టి పెట్టి అది లేదు, ఇది లేదు, ఇది ఎలా అయిపోతుంది, అది అలా అయిపోతుంది. సొంత ఇల్లు కట్టుకుంటారు. ఆ కట్టుకున్న ఇల్లుకి చిన్న క్రాక్ వచ్చిందంటే వారాలు నెలలు మనశ్శాంతి పోగొట్టుకుంటారు.
సొంత బండో కారో కొనుక్కుంటారు, దానికి ఒక పంచర్ అయింది అనుకోండి, నెలలో రోజులు, గంటలో రోజులో మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇలా జీవితంలో ఏవైతే పెద్దగా పట్టించుకోక్కర్లేదో వాటినేమో ఎక్కువ పట్టించుకోవటం, ఏదైతే ఎక్కువగా పట్టించుకోవాలో వాటిని మాత్రం పట్టించుకోకుండా అయిపోవటం, అలాంటివి చేయకండి. నువ్వు ఈ భూమి మీద ఉన్నది శాంతి లేని మనుషుల మధ్యలో దేవుడు నిన్ను పిలిచింది ఆయన శాంతిని నీకు ఇవ్వటానికి. ఈ భూమి మీదకి ఆయన నిన్ను పిలిచింది వెలుగుగా ఉండటానికి. ఈ భూమి మీద నిన్ను ఆయన నడిపిస్తున్నది నీ వెలుగు అనేకులకు ఆశీర్వాదకరంగా మారటానికి. అది చూచిన ప్రజలు దేవుని మహిమపరచటానికి. ఆ మహిమపరచబడిన తరువాత మనము దేవుని దగ్గరికి వెళ్ళటానికి. యేసయ్య జీవితంలో అదే జరిగింది చూడండి. మన జీవితాల్లో కూడా దాన్నే దేవుడు ఏమంటాడంటే ఆశీర్వదించబడటానికి పిలువబడ్డారు. అది నీ ఫోకస్, అది నీ దృష్టి, అది నువ్వు ఆలోచించాల్సింది. ఎప్పుడైతే ఆ దారిలో వెళ్ళిపోతూ ఉంటామో ఇంకా మనం ఈ లోకంలో ఈ భూ సంబంధమైన విషయాల్లో కొన్నిసార్లు అనుకున్నవి జరుగుతాయి, కొన్నిసార్లు జరగవు, కొన్నిసార్లు కొందరు మనల్ని అవమానపరచవచ్చు, కొన్నిసార్లు మనల్ని కొంతమంది అన్యాయంగా మాట్లాడవచ్చు, దూషించవచ్చు. ఇవన్నీ ఏమైపోతాయంటే చిన్న విషయాలుగా అయిపోతాయి. నీ గోల్, నీ దృష్టి, నీ ఆలోచనలు ఆకాశం అయితే ఇవన్నీ భూ సంబంధమైనవి. అందుకే ఎల్లప్పుడూ పైనున్న వాటిని మీరు మనస్సు పెట్టండి అని దేవుడు చెప్పిన మాట యొక్క ఉద్దేశం ఏంటంటే, వీటి మీద మనసు పెట్టినంత కాలం ఎప్పుడు ఇవి నీకేం కలిగిస్తాయంటే పెయిన్ కలిగిస్తాయి, నీకు దుఃఖాన్ని కలిగిస్తాయి, నీకు నిరాశను కలిగిస్తాయి. వాటి వైపు దృష్టి పెట్టినంత కాలం నిన్నెవరు ఏడిపించలేరు, నిన్నెవరు దుఃఖపరచలేరు, నీకెవ్వరు ఏ హాని చేయలేరు. ఆ భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దేవుడు ప్రసాదించునుగాక. యవనస్తులైన పిల్లలు వారి యవన కాలంలో ప్రభు వైపు చూడటానికి కావలసిన కృపను దేవుడు దయచేయునుగాక. తల్లిదండ్రులు పిల్లల విషయంలో వారు మారు మనసు పొంది వారు కూడా ఆశీర్వదించబడటానికి పిలువబడ్డాం అనే విషయాన్ని గ్రహించాలి అనే శ్రద్ధతో వాళ్ళని పెంచి పెద్ద చేయండి. తప్పకుండా వాళ్ళు కూడా రక్షించబడి దేవునికి మహిమకరమైన సాధనాలుగా ఉంటారు. అట్టి భాగ్యం మన అందరికీ, దీన్ని దూరం నుండి వింటున్న వారికి, ఇంకనూ పరిచర్యలో ఉన్న ప్రతి కుటుంబానికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడండి. చివరి ప్రార్థనకి ఒక సూచన. ఎవరు ఏ అవసరత కొరకైతే వర్రితో ఉంటున్నారో, అది చదువులో జ్ఞానమా, ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో వర్ధిల్లటమా, సేవలో దీవించబడటమా, వ్యవసాయంలో ఫలభరితంగా ఉండటమా, ఏదైనా అది నీ మనసులోకి తెచ్చుకుని ఒక ప్రార్థన చేయి దేవునితో. దేవా, నువ్వు నన్ను ఆశీర్వదించడానికి పిలిచానన్నావు కదా, ఇదిగో ఈ విషయంలో నీవు సహాయం చేసి దాన్ని రుజువుపరచు అని దేవునితో చెప్పండి. ఆ మహాదేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, అద్భుతకరుడైన దేవుడు నీ జీవితంలో దాన్ని నెరవేర్చి ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలిచాడు. వారసత్వం అది. ఓన్లీ ఆశీర్వదించబడటం కాదు, ఆశీర్వాదానికి వారసత్వాన్ని నీకు ఇస్తాడు దేవుడు. అంటే నీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. ఎందుకంటే అది వారసత్వం. వారసుడివి, వారసురాలువి. ఎలుగెత్తి దేవునితో చెప్పండి, దేవా, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి మమ్మల్ని పిలుచుకున్నావు. ఆ వారసత్వం ఇప్పుడు ఇంకా ముందు ముందు ఎల్లప్పుడూ నీ ఎదుట నిలిచే వరకు అది కొనసాగాలి. ఆమేన్.
ఇక్కడ కొన్ని రిక్వెస్ట్లు నా దగ్గరికి వచ్చి ఉన్నాయి, వాటిని రాసి పెట్టారు. వాటన్నిటిని కూడా దేవుడు నెరవేర్చాలని అందరం ఒకసారి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. కృతజ్ఞతలు దేవా. ఆమేన్. ప్రభా, ఈ ఉపవాస ప్రార్థన ముగింపులో నేను వేడుకుంటున్నాను. ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డాము అన్నావు కదా. ఇదిగో నీ సన్నిధిలో నిలిచిన ఏ ఒక్కరు కూడా దీనికి వేరుగా ఉండకూడదని వేడుకుంటున్నాను ప్రభా. ఇక్కడ ఉన్నవారే కాదు, దీన్ని ఎక్కడుండి వింటున్న వారైనప్పటికీ ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడిన వారికి తగిన విధంగా జీవితకాలం అంతా నడిపించిన ఆయన. ఆశీర్వాదం పొందటమే కాదు, దానికి వారసులము వారసులము వారసులమని గ్రహింపును కలుగు చేయండి. కొందరు చెప్పుకుంటారు కదయ్యా, ఆ రాజు యొక్క వారసులం మేము, ఆ వంశపు వారసత్వం, ఆ ఇంటి పేరు వారసులం అంటారు కదా. మేము ఆశీర్వాదమునకు వారసులము నాయన. అట్టి భాగ్యము కలిగించినందుకు స్తోత్రాలు నాయన. ఇది విని విశ్వసించి ఇది ధ్యానముగా మార్చండి నాయన. ప్రతి దినము ప్రతి సమయము నేను ఆశీర్వాదమునకు వారసుడుగా ఉండటానికి పిలువబడ్డాను అని ధ్యానంతో బ్రతికే గుంపుగా మమ్మల్ని అందరినీ ఉంచునాయన. చిన్న మంద భయపడకుడి, ఆయన రాజ్యం అనుగ్రహించుట ఆయన చిత్తమైనదని చెప్పావు కదా. ఈ చిన్న మందని అంగీకరించి ప్రభు ఆశీర్వదించబడుటకు, ఆశీర్వాదములకు వారసులగుటకు పిలువబడ్డావని సాగిపోవటానికి సహాయం చేయి ప్రభా. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా చీకటి శక్తులు, అపవిత్రాత్మలు, దుష్టాత్మలు, బలహీనపరిచే ఆత్మలు, భయాన్ని కలిగించే ఆత్మలు, నిరాశను కలిగించే ఆత్మలు పారిపోవునుగాక, అవి విడిచిపోవునుగాక. వాటికి ఎన్నడూ ఇంకెవరు అవకాశము ఇవ్వకుందురుగాక. మేము కీడుకి ప్రతి కీడు చేయనంత కాలం, దోషణకు ప్రతి దోషణ చేయనంత కాలం, దీవించినంత కాలం ఏవి మాలోనికి రావటానికి అవకాశం లేదు నాయన. అట్టి వారిగా చేసి నడిపించండి. వెళ్ళే మార్గాల్లో తోడుగా ఉండండి. మరలా ఉపవాస ప్రార్థనలు కలుసుకునే వరకు ప్రతి ఒక్కరిని కాపాడండి. ప్రతి అవసరతలు తీర్చండి. చదువులో, ఉద్యోగాలలో, వ్యవసాయంలో, చేతి పనులలో, వ్యాపారములలో అన్నిటిలో వర్ధిల్ల చేయండి. సేవ చేసేవారిని సేవలో ప్రత్యేకంగా అభిషేకించండి. సమస్త మహిమ నీకే, సమస్త ఘనత నీకే, సమస్తము నీకే చెల్లిస్తున్నావు నాయన. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మాకు కాదు యెహోవా, మాకు కాదు. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే, నీకే, నీకే నాయన. ఈ మినిస్ట్రీ అంతటిని బట్టి, సమస్త పరిస్థితులను బట్టి, సమస్తము నీకే చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదపు కోరుస్తూ మనం ముగింపులకు వెళ్దాం. ఆశీర్వాదించుము మమ్ము దేవా, నిండైన దీవెనతో పంపుమయా. ఆశీర్వదించుము మమ్ము దేవా, నిండైన దీవెనతో
పంపుమయా. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదా మిన్ను మేలులను. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదా మిన్ను మేలులను. పొందేదా మిన్ను మేలులను. పొందేదా మిన్ను మేలులను. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసం ఇక్కడున్న మనకు సకల పరిశుద్ధులకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, ప్రేయర్స్ ఏవి కూడా మరలా చేయరు అన్న. ఏదైనా ముఖ్యమైన అవసరం ఉంటే వచ్చి కలవచ్చు.